భగవద్గీతలో మనకి ధ్యానం చేయడానికి ఏ విధంగా చేయాలి ఒక విధానాన్ని ఇచ్చారనమాట. ఆ విధానంలో ముఖ్యంగా స్థిరమైనటువంటి ఆసనం చెప్పారు. మరి అటువంటి స్థిరంగా కూర్చోగలిగినటువంటి ఆసనాల్లో ముఖ్యమైనటువంటి ఆసనం పద్మాసనం. ధ్యానానికి పద్మాసనం వేయాలంటే కుడి కాలు తీసి ఎడమ తొడ మీద, ఎడమ కాలు తీసి కుడి తొడ మీద వేసి పాదాలు పైవైపు తిరిగి ఉండేటట్టు చూసుకోవాలి. జనరల్గా మనకి ఎప్పుడు కూడా పాదాలు కిందకి ఉంటాయి. ఇప్పుడు పాదాలు పైవైపు తిరిగి ఉన్నాయి. పైవైపు తిరిగి స్ట్రైట్గా మెడ నడుము చిన్నగా పెట్టుకుని కూర్చుంటే మూలబంధం చేయడం సులభం అవుతుంది. తర్వాత మైండ్ కంట్రోల్ ఈజీ. అందుకని స్థిర సుఖం ఆసనం అంటే స్థిరంగా కూర్చోవాలి. అలాగే శిరోగ్రీవం సమంకాయం అంటారు. ఇందులో ముఖ్య సూత్రం ఏంటంటే శిరస్సు, మెడ, గ్రీవం అంటే మెడ, అలాగే నడుము స్ట్రైట్ ఉండాలి. ఎక్కడ కూడా వంపు లేకుండా స్ట్రైట్గా ఉండాలి. యాక్చువల్ స్పైనల్కి ఎటువంటి షేప్ ఉంటుందో అదే షేప్లో స్పైనల్ ఉండాలి. ఆ విధంగా కూర్చుని ఎక్కడ వంపు లేకుండా కదలికలు లేకుండా కూర్చోగలరు. అయితే చేతులు ఎలా ఉండాలి అనే విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీకు కంఫర్టబుల్గా పెట్టుకోవాలి. ఎటువంటి ఆ ముద్రలు పెట్టుకోవాలి అనుకుంటే ముఖ్యంగా ధ్యాన ముద్ర. ఎడమ అరి చేతిలో కుడి చేసి బొటన వేలను కలిపి ఒడ్డు కింద భాగంలో స్వాదిష్టాన చక్రం దగ్గర ఈ విధంగా ఉంచుకున్నట్టయితే చక్కటి బెనిఫిట్ ఉంటుంది. ధ్యానానికి మంచి సహకారంగా ఉంటుందన్నమాట. అలాగే ఇది చిన్ముద్ర. ఈ రెండు ముద్రలో ఏదైనా మీకు కన్వీనియంట్గా ఉన్నది చేయొచ్చు. అలాగే ఒకసారి ముద్ర వేసిన తర్వాత మళ్ళీ కదపకూడదు. ఏ ముద్రలో పెట్టామో అదే ముద్రలో అధిష్టానం సంపాదించాలి. అంటే ఆసనం మీద కదలకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కనీసం 1 గంట కూర్చోగలిగేటువంటి ఆసనాన్ని మనం సాధనలోకి తీసుకొచ్చుకోవాలి. దానికి కావాల్సింది ఏంటి? ముందు కష్టం కావచ్చు, కానీ సాధన చేయడం ద్వారా మనం 10 నిమిషాలు 20 నిమిషాలు అలా పెంచుకుంటూ వెళ్తాం. కనీసం 1 గంట కదలకుండా కూర్చోవడం మొదటి స్టెప్లో చేయాల్సిన ప్రయత్నం అన్నమాట. శరీరాన్ని కరెక్ట్గా ఉంచుకోవడం. నెక్స్ట్ మనసుని ఎలా ఉండాలి? బ్రహ్మభూత ప్రశాంతాత్మ అంటారు. అంటే నస్సు వచ్చేది నకాంక్షతి. అంటే ఎటువంటి ఆలోచనలు ఉండద్దు, ఎటువంటి కోరికలు లేకుండా మనసుని ప్రశాంతంగా భగవంతుని మీద లగ్నం చేయాలి. అయితే దీనిలో మెడిటేషన్లో చాలా పద్ధతులు ఉన్నాయి. ధ్యాన పద్ధతుల్లో ఏ పద్ధతినే ఒక పద్ధతిని తీసుకొని చక్కగా అనుష్ఠానం చేయాలి. చేస్తూ దాన్ని నిత్యం ఒక సమయాన్ని పెట్టుకొని చక్కగా సాధన చేయాలి. ఆ సమయానికి ఒక డిసిప్లిన్, పంక్చువల్గా మెడిటేషన్ టైం మిస్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఆ విధంగా చేసినట్టయితే ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్, అలాగే ఈవినింగ్ సండే టైంలో, ఈ 2 సమయాల్లోనూ కూడా చేసుకోండి. ఎక్కడ కూర్చోవాలి? మరి ఎత్తుగా కాకుండా పల్లంగా కాకుండా కూర్చోండి. ఒక చోట స్థిరమైనటువంటి ఆసనం ఏర్పాటు చేసుకోండి. సో కాబట్టి స్థిరమైనటువంటి ఆసనం ఏర్పాటు చేసుకుని ఇంత చాప కానీ, కార్పెట్ కానీ, యోగా మ్యాట్ కానీ ఇట్లాంటివి వేసుకుని చక్కగా స్ట్రైట్గా కూర్చొని ఎక్కడ కూర్చోవాలి? ప్రశాంతంగా ఉన్న చోట, ఏకాంతంలో, మీకు డిస్టర్బెన్స్ లేకుండా. ఇలా ముఖ్యంగా ఇది రావి చెట్టు కింద కూర్చోవడం ఒక అద్భుతమైనటువంటి అవకాశం. కాస్మిక్ ఎనర్జీస్ బాగుంటాయి, ఆక్సిజన్ బాగుంటుంది. రాత్రి పగలు 24 గంటలు ఆక్సిజన్ ఇచ్చేటువంటి గొప్ప చెట్టు కాబట్టి రావి చెట్టు కింద, అంటే మనకి బుద్ధుడు చూసిన బోధి వృక్షం కింద ధ్యానం చేసినట్టుగా. అదేవిధంగా ఎంతోమంది ఋషులు ఈ అశ్వత్థ వృక్షం కింద ధ్యానం చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని చెట్ల కంటే కూడా ఉత్తమమైనటువంటి చెట్టు రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడానికి చక్కటి అవకాశం అన్నమాట. కాబట్టి రావి చెట్టుకి మీకు చాలా చోట్ల టెంపుల్స్లో కానీ, అనేక ఆశ్రమాల్లో కానీ ఇలా రావి చెట్టుకి చుట్టూ కూర్చోవడానికి కడతారు, ధ్యానం చేసుకోవడానికి అవకాశం. అలాగే
ఇంకా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకొని స్థిరంగా మనసుని మరల ప్రయత్నం చేస్తూ ఓం ఉచ్చారణతో ఒక సింపుల్ మెథడ్ చూడాలంటే ఓం ధ్యానం చెప్పారు భగవద్గీతలో. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ రెండు కళ్ళకి మధ్యలో బ్రుకుటి స్థానంలో ఏకాగ్రతను ఆజ్ఞాచక్రం దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి ఓం చేస్తూ సింపుల్ మెడిటేషన్ టెక్నిక్ ఓంకారం చేసుకుంటూ లోపలే ధ్యానిస్తూ జప స్థితి నుంచి అజప స్థితికి వెళ్ళేంత వరకు అలా ఆ ఓంకారంలో లయం అయిపోవాలన్నమాట. ఓంకారం ఎక్కడుంది? ఓం అంటేనే పరమాత్మ. పరమాత్మ ఎక్కడున్నాడు? లోపల బయట అంతా నిండి అంటే సర్వాంతర్యామి. సో సర్వము ఆ యొక్క యూనివర్సల్ కాన్షియస్నెస్ వచ్చేంత వరకు ఓం చేస్తూ ఉంటారు. దాంట్లో ఆ ఓంకార తరంగాల్లో కలిసిపోయి ఆ విషయంలో పూర్తిగా లయమైతే మనసు ఎటువంటి ఆలోచన లేని స్థితిలో ఉంటాం. కాబట్టి అలాంటి స్థితిని తెచ్చుకున్న తర్వాత ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు నువ్వు చక్కగా ధ్యానంలో కూర్చోవచ్చు. కాబట్టి ధ్యానానికి చక్కటి సాధన అవసరం. ఆసనాలు చక్కగా సాధన చేసుకుని ఒక మంచి పట్టు సాధించి ఆసనం పైన కూర్చోండి. ఎన్ని ఆసనాలు చేసినా చివరికి ఒక ఆసనం మనకు కావాల్సింది. అది కూర్చొని చివరికి ధ్యాన స్థితిలోకి వెళ్ళడం కోసమే కదా. కాబట్టి ఈ శరీరాన్ని వంచడం కోసం, ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవడం కోసం అనేక రకాల ఆసనాలు చేయొచ్చు. కానీ ముఖ్యంగా ఒక ఆసనంలో స్థిరపడగలగాలి. అది మీకు నచ్చిన, మీకు కన్వీనియంట్ ఆసనాల్లో ముఖ్యంగా పద్మాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ఇలాంటి ఆసనాల్లో ఏదో ఒక ఆసనాన్ని ఎంచుకుని చేయండి.